హాయ్ ఆల్సో మనకి ఇంకో కొత్త చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఆర్ఆర్‌బీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, చాలా మంచి అవకాశం. మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువే రిలీజ్ చేశారు. సో, ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు స్టేట్స్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, మొత్తం అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్, సాలరీ అంతా, ఏజ్ లిమిట్ అంతా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, పోస్ట్ ఏంటి, ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, సారీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో, అలా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా. సో, ముందుగా మనం నోటిఫికేషన్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా. సో, ఇదొక చాలా ఫ్రెష్ నోటిఫికేషన్. అప్లికేషన్స్ కూడా జస్ట్ 15థ్ నుంచి, అంటే ఈ రోజు నుంచే మనకి అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఓపెనింగ్ అనేది ఇంకా ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారు. మనకి ఎండింగ్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ వరకు మనకి టైం ఉందనమాట. ఓకేనా. సో, ఇలా మొత్తం అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో, ఆ వీడియో చివరి వరకు చూడండి. సో, ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే సెక్షన్ కంట్రోలర్ అనమాట. ఓకేనా. సో, మీరు ఏసీ రూమ్‌లో ఉండి వర్క్ చేయొచ్చనమాట. ఓకేనా. సెక్షన్ కంట్రోలర్. సో, ఈ యొక్క పొజిషన్‌కి మనకి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే డేట్స్ చూసుకుంటే ఓపెనింగ్ ఆఫ్ ఆన్‌లైన్ సబ్మిషన్స్ 15th 9 ఓకేనా. క్లోజింగ్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 14th వరకు మనకి టైం ఉందనమాట. ఓకేనా. సో, మీరు ఈ టైంలోపు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. సో, అలాగే మనం చూసుకుంటే సెక్షన్ కంట్రోలర్ అనే పోస్ట్‌కి మనకి వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సెక్షన్ కంట్రోలర్ అలాగే మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మినిమం వచ్చేసరికి 20 ఉండాలి. అండ్ మాక్సిమం వచ్చేసరికి 33 ఇయర్స్ ఉండాలనమాట. ఓకేనా. సో, ఎవరైతే 33 ఇయర్స్ అబోవ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ కారు. ఎవరైతే 33 ఇయర్స్ బిలో 120 అబోవ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్. అండ్ ఇక్కడ మనం చూసుకునే టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మొత్తం వచ్చేసరికి మనకి 368 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అన్ని క్యాస్ట్‌లు కలిపి. ఓకేనా. సో, 368 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ నోటిఫికేషన్, చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో, వీలైనంత వరకు ఎలిజిబుల్ అని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఎందుకంటే చాలా మంచి అవకాశం కాబట్టి. ఇక్కడ మనకి ఇనిషియల్ పే కూడా చూసుకుంటే మనకి ఇనిషియల్ పే వచ్చేసరికి 35,400 అనమాట. కాకపోతే ఇది మీకు ఇంకా ఈ సాలరీతో పాటు మీకు ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా, గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా వస్తాయన్నమాట. డిఏ వస్తది, హౌస్ రెంట్ అలవెన్స్ వస్తది, అలా చాలా అలవెన్సెస్ కూడా వస్తాయన్నమాట. సో, ఇదనేది ఆ అలవెన్సెస్ కాకుండా మీకు పే ఎంత వస్తదన్నమాట. ఆ అలవెన్సెస్ కలిపి మీకు దాదాపు 60,000 దగ్గర వరకు వస్తదన్నమాట. ఓకేనా. ఇనిషియల్ పే వచ్చేసరికి. అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి 4 లెవెల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మనకి సీబీటీ ఉంటదన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. దాని తర్వాత మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటదన్నమాట. దీని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటదన్నమాట, డీవీ. అండ్ దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటదన్నమాట. దాని తర్వాత మనకి ఆబ్వియస్‌గా ఇవన్నీ క్వాలిఫై అయితే మనకి నోటిఫికేషన్ మనకి ఈ యొక్క పొజిషన్‌కి రిక్రూట్ చేసుకోవడం జరుగుతదన్నమాట. ఓకేనా. సో, అలాగే ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్‌కి క్వాలిఫై అవుతారో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి మనకి ఫ్రీ ట్రైన్ కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంటే ఫ్రీగా వాళ్ళు ట్రైన్ ట్రావెల్ చేయొచ్చనమాట. ఓకేనా. కాకపోతే ఈ యొక్క ఆపర్చునిటీ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకొక్కళ్ళకే అనమాట. మీకు అప్లై చేసేటప్పుడు మీకు ఆప్షన్ ఉంటది. అది టిక్ చేస్తే మీరు ఈ యొక్క దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఓకేనా. ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీకి. కాకపోతే మీరు ట్రైన్ ఎక్కిన తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటదన్నమాట, ఒకవేళ టీసీ అడిగితే. ఓకేనా. సో, ఆ విధంగా మీరు ఫ్రీగా ట్రైన్‌లో ట్రావెల్ చేయొచ్చనమాట ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు. ఇక్కడ చూడండి, ఒకవేళ టీసీ గాని అడిగితే మీరు ఒరిజినల్ ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నమాట. ఓకేనా. జస్ట్ వెరిఫికేషన్ కోసం అన్నమాట. అలాగే మెడికల్ ఫిట్‌నెస్ చూసుకుంటే మనకి మెయిన్‌గా ఐ విజన్ చెక్ చేస్తారన్నమాట. ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే డిస్టెంట్ విజన్ 6/9 వితౌట్ గ్లాసెస్, నో ఫాగింగ్ టెస్ట్. నియర్ విజన్ ఇక్కడ మనం చూసుకున్న వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్. ఓకేనా. సో, ఇవన్నీ మీకు క్వాలిఫై అవ్వాలన్నమాట. అలాగే ఎవరైతే లాజిక్ సర్జరీ చేసుకుంటారో, అంటే ఐకి సర్జరీ చేసుకుంటారు కదా, లాజిక్ సర్జరీ అలా కొన్ని రేస్ పంపించి సైట్ అడ్జస్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఎవరైతే ఆ సర్జరీ చేసుకుంటారో వాళ్ళ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ కాదనమాట. ఓకేనా. అలాగే ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకుంటే మనకి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ రూ. 500 ఎగ్జామినేషన్ ఫీజ్ అనమాట. కాకపోతే ఇది అందులో 400 మనకి ఫస్ట్ స్టేజ్ అంటే సీబీటీ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మనకి రీఫండ్ రావడం జరుగుతుందన్నమాట. కాకపోతే మనం కరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అప్లై చేసేటప్పుడు కరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే అదే బ్యాంక్ మనకి రీఫండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఎవరైతే ఫీమేల్ ట్రాన్స్‌జెండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో, పీడబ్ల్యూడీ కూడా. ఓకే. సో, వీళ్ళకి రూ. 250 ఎగ్జామినేషన్ ఫీ ఇది కూడా మీకు రీఫండ్ అయిపోతుందన్నమాట సీబీటీ టెస్ట్ అటెంప్ట్ అయిన తర్వాత. మీరు సిబిటి టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు రీఫండ్ రావడం జరుగుతుందన్నమాట. మన రిక్రూటింగ్ ప్రాసెస్ చూసుకుంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మొత్తం 4 స్టేజెస్ ఉంటాయని చెప్పి. ఒకటి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ ఉంటది. దాని తర్వాత సిబిఏటీ టెస్ట్ ఉంటది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటదన్నమాట. ఓకేనా. ఇక్కడ మనం సిబిటి టెస్ట్ చూసుకుంటే
టోటల్ టైం వచ్చేసరికి 120 మినిట్స్ ఉంటుందన్నమాట. అండ్ క్వెషన్స్ వచ్చేసరికి 100 క్వెషన్స్ ఉంటాయన్నమాట. అలాగే మనకి ఒక నెగెటివ్ మార్కింగ్ పెడితే మనకి 1/3 నెగెటివ్ మార్క్ డిడక్ట్ చేస్తారన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి సిలబస్ చూసుకుంటే సిబిఐ టెస్ట్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్. ఇక మన సిలబస్ చూసుకుంటే అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ, అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అలాగే లాజికల్ క్యాపబిలిటీ, మెంటల్ రీజనింగ్, ఈ విధంగా మనకి సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. సెక్షన్ వైజ్గా మీరు ఇక్కడ క్వశ్చన్స్ చూసుకుంటే అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీలో మనకి 60 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. లాజికల్ క్యాపబిలిటీలో 20, మెంటల్ రీజనింగ్లో 20, టోటల్ క్వశ్చన్స్ వచ్చరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 1 మార్క్ ఉంటుంది. మీరు రాంగ్ పెడితే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 40% అనమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఓబీసీ వాళ్ళకి 30, ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి 25% అనమాట. ఈ విధంగా మనకి క్వాలిఫైయింగ్ మార్క్ రావాలన్నమాట. ఇది క్వాలిఫై అయితేనే మన నెక్స్ట్ సిబిఐటి టెస్ట్ ఉంటుంది అనమాట. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీని తర్వాత మనకి మెడికల్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం జనరల్గా అన్ని అప్లికేషన్స్లో మన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తాం కదా, మన ఫోటో. సో ఇందులో మనం ఏంటంటే లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట మనం అప్లై చేసేటప్పుడు. సో మీరు అప్లై చేసేటప్పుడు నీట్గా డ్రెస్ అయ్యి మంచి లొకేషన్స్లో, మంచి బ్యాక్గ్రౌండ్లో మంచి లొకేషన్ ఉండే దగ్గర మీరు అప్లై చేయండి. ఓకే. ఎందుకంటే ఇది లైవ్ ఫోటో క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట మీ ఫ్రంట్ కెమెరా నుంచి. ఓకేనా. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసేటప్పుడే మంచి లొకేషన్లో ఉండి మంచిగా డ్రెస్ వేసుకొని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో మీకు లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట. సో అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఉంది కదా. మనకి మినిమం డిగ్రీ అనేది ఉండాలన్నమాట. ఏ కేటగిరీలో అయినా ఏ గ్రూప్ అయినా మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో అదే నోటిఫికేషన్ మన కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకి ప్లేసెస్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్లో మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఆ విధంగా మనకి స్టేట్ వైజ్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కూడా జరిగిందనమాట. ఓకేనా. టోటల్గా మనం చూసుకుంటే అలాగా 368 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అప్లైను క్లిక్ చేయగానే మీరు యొక్క వెబ్సైట్కి ల్యాండ్ అవుతారు అనమాట. మీకు కూడా ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. కింద అప్లైను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఉంది కదా లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పి. సో ఇక్కడ మనం చూసుకుంటే సెక్షన్ కంట్రోలర్ అని చెప్పి ఉంది కదా, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 14/10. ఇక్కడ మనకి అప్లై బటన్ ఉంది కదా. సో అప్లై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిజి లాకర్ అథెంటికేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. మీరు ఆధార్ కార్డ్ యూస్ చేసి ఇక్కడ లాగిన్ అయితే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటాయి. ఒకవేళ అకౌంట్ లేకపోతే మీరు ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ కొడితే ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు అనమాట. క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అప్లై చేయాలన్నమాట. మీకు ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్ అలాగే అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి చెక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.